ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం: దరిద్రులను మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే, లేమి గలవారిని పెంటకుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. He raises the poor from the dust and lifts the needy from the ash heap. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ల విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మన జీవన ప్రయాణంలో సమాజంలో డబ్బు లేదని, బ్యాక్గ్రౌండ్ లేదని ఎప్పుడైనా మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడిన సందర్భాలున్నాయా? నీ వల్ల ఏమవుతుందిలే, నీ జీవితం ఇంతే అని నిందలు వేసి ఒక పెంట కుప్పలా మిమ్మల్ని పక్కన పెట్టేసిన సన్నివేశాలున్నాయేమో. అయితే ఈరోజు దేవుని వాక్యము మీ కొరకే. భక్తురాలైన హన్నా తన జీవితంలోని అవమానాలన్నిటినీ దాటుకొని దేవుడు తనకు అద్భుతమైన విజయాన్ని ఇచ్చినప్పుడు ఈ ప్రవచన వాక్యాన్ని పలికింది ఆమె. లేమిగల వారిని పెంట కుప్పల మీద నుండి లేవనెత్తువాడు ఆయనే అని. మనుషులు నిన్ను పడేయాలని చూస్తారు, కానీ దేవుడు నిన్ను ప్రధానుల సరస్సున కూర్చుండబెట్టాలని చూస్తున్నాడు. ఈరోజు మీ జీవితంలో ఉన్న హీనస్థితిని మార్చే ఆ దైవికమైన హస్తము గురించి మనం ధ్యానం చేసి లోతుగా తెలుసుకుందాం. చివరి వరకు చూడండి. చివరిలో మీకున్న ప్రతి అవమానం ఆశీర్వాదముగా మారాలని మనం ప్రత్యేకంగా ప్రార్థన చేయబోతున్నాం. ప్రియదేవుని జనాంగమా, సుదీర్ఘకాలం గొడ్రాలు అనే నిందన మోసి సవతి అయిన పెనిన్న చేత నిరంతరము ఏడిపించబడిన హన్నా ఈ మాటలు పలికింది. ఆమె కన్నీళ్లతో ప్రార్థించినప్పుడు దేవుడు ఆమె గర్భాన్ని తెరిచి సమూయేలునిచ్చాడు. ఆ తర్వాత హన్నా దేవుని స్తుతిస్తూ పాడిన ప్రార్థన ఇది. పెంటకుప్ప అనేది సమాజం చేత విసర్జించబడిన పనికిరాని వస్తువులు వేసే ఒక చోటు. ఒక మనిషి జీవితం ఆర్థికంగా, సామాజికంగా పూర్తిగా పడిపోయిన స్థితికి అది సాదృశ్యంగా ఉంది. కానీ దేవుడు అక్కడితో కథను ముగించడు సుమా. ఆయన అక్కడి నుండే మనల్ని లేవనెత్తుతాడు. ఈ నూతన దినాన్ని ఆరంభిస్తున్న మనతో ఆయన ప్రత్యేకమైన వాగ్దానం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని హెచ్చింపులో ఉన్న అద్భుతమైన ఆత్మీయ సత్యాలు మనము లోతుగా విశ్లేషణ చేస్తే, మొదటిది, ధూళిలో నుండి పెంటకుప్ప మీద నుండి, ఫ్రమ్ ద డస్ట్ టు ద డెస్టినీ. బైబిల్ మూల భాషలో ఈ వచనం ఒక అద్భుతమైన మార్పును సూచిస్తుంది. మనుషులు ఎవరినైతే వీరు దేనికి పనికిరారని ముద్ర వేసేస్తారో దేవుడు వారిని ప్రత్యేకంగా ఎంచుకుంటాడు. మోషే అరణ్యంలో గొర్రెలు కాసుకునే స్థితి నుండి ఐగుప్తుని గడగడలాడించే నాయకునిగా మారాడు. దావీదు గొర్రెల దొడ్డు నుండి ఇశ్రాయేలు సింహాసనం ఎక్కాడు. నీ ప్రస్తుత స్థితి శాశ్వతం కాదని గ్రహించు. దేవుడు నిన్ను లేవనెత్తబోతూ ఉన్నాడు. రెండవదిగా, ప్రధానులతో కూర్చుండబెట్టువాడు. దేవుడు నిన్ను పెంటకుప్ప మీద నుండి కేవలం సాధారణ స్థితికి తీసుకుని రావటం లేదు సుమా. నేరుగా ప్రధానులతో, అంటే రాజులు, ఉన్నతాధికారుల సరస్సున నిన్ను కూర్చుండబెడతాడు. యోసేపు ఖైదీగా ఉన్న చోటు నుండి ఐగుప్తు దేశానికే ప్రధానమంత్రి అయ్యాడు. దేవుడు హెచ్చించడం ప్రారంభిస్తే ఏ మనుష్యుడు, ఏ సాతాను నిన్ను ఆపలేడు. మూడవది, మహిమగల సింహాసనం, ఇన్హెరిటింగ్ ఎ థ్రోన్ ఆఫ్ ఆనర్. ఈ లోకంలో మనుషులు ఇచ్చే పదవులు, గౌరవాలు అవన్నీ తాత్కాలికం. కానీ దేవుడు తన బిడ్డలకు ఇచ్చేది మహిమగల సింహాసనం. అంటే అది ఎంతో గౌరవప్రదమైనది, స్థిరమైనది. నిన్ను చూసి నవ్విన వారే రేపు దేవుడు నిన్ను ఉంచిన ఉన్నత స్థానాన్ని చూసి ఆశ్చర్యపోతారు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఒక్కసారి ఒక నిమిషం నిశ్శబ్దంగా ఆలోచన చేయండి. మీకున్న పేదరికాన్ని లేదా మీ బలహీనతలను చూసి మీ అంతట మీరే కృంగిపోతున్నారేమో. నాకంటూ ఎవరూ లేరు, నా జీవితం ఇంతేనా అని నిరాశపడుతున్నారేమో. మన లోకం చెప్పే మాటలను, మనుషులు మనపై వేసే నిందలను ఎక్కువగా నమ్ముతూ ఉన్నాం.
దేవుని శక్తిని మనకున్న సమస్యల కంటే చిన్నదిగా చూస్తూ ఉంటాం. అపవాది నిన్ను ఎప్పుడు నువ్వు కోల్పోయిన వాడవు అని నమ్మించటానికే ప్రయత్నం చేస్తాడు. ఆ హీన భావన ఆలోచనను ఈరోజే మన మనస్సుల్లోండి తుడిచిపెట్టాలి. హన్నాలాగా మందిరంలో మోకాళ్ళూని కన్నీళ్లతో దేవునికి మీ హృదయాన్ని కృమ్మరించండి. దేవుడు నమ్మదగినవాడు. ఆయన శూన్యములో నుండి సమస్తాన్ని సృష్టించగలడు. శూన్యమైన నీ జీవితాన్ని ఒక అద్భుతమైన సాక్ష్యంగా మార్చగలడు. ఈరోజు మీకున్న తక్కువ స్థితిని చూసి సనుక్కోవటం ఆపేయండి. సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 8వ వాక్యాన్ని మీ హృదయంలో ముద్రించుకోండి. ప్రభువా, నన్ను పెంట కుప్ప మీద నుండి లేవనెత్తే శక్తి నీకే ఉంది. నిన్ను నమ్ముకుంటున్నానని ధైర్యంగా ప్రకటించండి. దేవుడు మిమ్మల్ని హీనస్థితి నుండి లేవనెత్తి ఉన్నత స్థానంలో నిలవబెడతాడని మీరు విశ్వసిస్తే ఇప్పుడే కామెంట్ సెక్షన్లో లార్డ్ లిఫ్ట్ మీ అప్ అండ్ ఆనర్ మీ అని టైప్ చేయండి. మీ విశ్వాసాన్ని చాటి చెప్పండి. ప్రియ దేవుని జనాంగమా, దేవుడు ఉదయకాలం నీతో మాట్లాడుతున్నాడు. నువ్వెవరివైనా, నువ్వే స్థితిలో ఉన్నా ఆయన విడువని ఎడబాయని దేవుడు. హీనస్థితిలో ఉన్న వారిని సింహాసనంపై కూర్చుండబెట్టే దేవుడు. ఒకవేళ నీవు అవమానాలతో హృదయం పగిలిపోయిన స్థితిలో ఉన్నావేమో, ఎంత కష్టపడినా సరే అట్టడుగు స్థాయిలోనే ఉండిపోయామని నువ్వు కృంగిపోతున్నావేమో, ఇదిగో మిమ్మల్ని ప్రేమించే యేసయ్య తన హస్తాన్ని చాపి పిలుస్తున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, లోకము నిన్ను పక్కన పెట్టినా నేను నిన్ను విడువను, నిన్ను ప్రధానులతో కూర్చుండబెడతానని వాగ్దానము చేస్తున్నాడు. ఇప్పుడే సంపూర్ణ విశ్వాసంతో మీ హృదయాన్ని ఆయనకు అప్పగిస్తూ ప్రార్థనతో ఈ నూతన దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్య, మీకు స్తోత్రాలు, వందనాలు తెలియచేస్తున్నాం. నమ్మదగిన దేవుడవు, ఆపత్కాలములో నమ్ముకునదగిన సహాయకుడవు, మీకు వందనాలు. హీనస్థితిలో ఉన్నవారిని సింహాసనము మీద కూర్చుండబెట్టే మా అత్యున్నత పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. హన్నా ప్రార్థన ఆలకించి ఆదరించిన దేవుడవు, ఈరోజు మాకు కూడా తోడై ఉన్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తున్నాం. ఈ సందేశం వింటున్న నీ బిడ్డలలో ఎవరైనా ఆర్థికమైన, ఆరోగ్యపరమైన పరిస్థితులలో, సమాజములో అవమానాల్లో ఒక పెంటకుప్ప లాంటి నిస్సహాయ స్థితిలో ఉన్నారేమో, వారందరినీ ఇప్పుడే నీ శక్తివంతమైన హస్తముతో పైకి లేవనెత్తండి తండ్రి. వారి నిందలను ఆశీర్వాదాలుగా మార్చి వారిని ప్రధానుల సరసన నిలవబెట్టి, అయా మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.